నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ శ్రీకాంత్ నారాస్ ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ భూక్య సుమన్. తిరుపతిలోని వేమూరు గ్రామంలో ఘనంగా శ్రీ శ్రీ మాతమ్మ తల్లి జాతర. స్టీల్ ప్లాంట్ రక్షణపై రక్తదానం చేద్దాం. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు నగరం డాక్టర్ అంబేద్కర్ కళాక్షేత్రంలో 7వసారి రక్తదాన శిబిరం ఏర్పాటు. రేపు జరగబోయే యూపీఎస్సీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. కలెక్టర్ ఢిల్లీరావు. ఈ నెల 22న భూమి మీదకు సునీత విలియమ్స్. రేపే సివిల్స్ ప్రిలిమ్స్. తెలంగాణలో తగ్గిన ప్రసూతి మరణాలు. 5 రోజులు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. నేడు నామమాత్రపు మ్యాచ్ టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ భారత్ కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్. బీఆర్ఎస్ హయాం నుంచే విద్యార్థులకు ఫ్రీ జర్నీ. హరీష్ రావు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని ద్వారకా నగర్లో డాక్టర్ శ్రీకాంత్ నారాస్ ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో కార్పొరేటర్ భూక్య సుమన్ పాల్గొన్నారు. వారితో పాటుగా ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు రజిత, సీసా వెంకటేష్ గౌడ్, మోదుగు లావణ్య శేఖర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, సూర్యనారాయణ, సుదర్శన్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం బ్రహ్మణపట్టు పంచాయతీ వేమూరు గ్రామంలో శ్రీ శ్రీ మాతమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుండి ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇక్కడ మాతమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిని ప్రజల అపారమైన నమ్మకం. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం జూన్ నెలలో 2వ వారం జరిగే ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో శంభుశేఖర్, కుప్పం ప్రకాష్ యాదవ్, అమిల్నేని మధు తదితరులు పాల్గొన్నారు. రక్షణకై రక్తదానం చేద్దాం. మహోన్నత ఆశయంతో ఉక్కు నగరం డాక్టర్ అంబేద్కర్ కళాక్షేత్రంలో 7వసారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపల్, ఎన్ఆర్ఏ హాస్పిటల్ మెడికల్ డీన్ డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో అవతరించడానికి ఆనాడు 32 మంది ప్రాణత్యాగం చేశారని, దానిలో మా కుటుంబ సభ్యులు కూడా భాగస్వామి అయ్యారని ఆయన గుర్తు చేశారు. దీని రక్షణకై నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో రక్తదానం చేసి ప్రజలకు రక్తాన్ని ఇవ్వడానికి కూడా స్టీల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని, గడిచిన 7 సంవత్సరాలుగా దీన్ని నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం కోసం మీరు ఎంచుకున్న ఈ వినూత్న మార్గం ఏదైతే ఉందో ఇది సర్వదా ప్రతి వాళ్ళు కూడా దీన్ని మెచ్చుకోవాలి. ఇది మీరు చేస్తున్న ఈ త్యాగం సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళాలనేది నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది ఒక కొత్త పోకడ. ఇలాంటి కార్యక్రమాలు చేయటం మూలాన మనం ప్రజల హృదయాల్లోకి వెళ్తాం. ప్రజల హృదయాల్లోకి కాకుండా నాయకుల హృదయాల్లోకి వెళ్ళాలి. మనం స్టీల్ ప్లాంట్ని మనం పరిరక్షించుకోవాలి. మన విశాఖపట్నానికి మనందరికీ ఒక మన ఐడెంటిటీ స్టీల్ ప్లాంట్ అనేది. రక్తం చెందించడం కాదు, రక్తదానం చేసి 10 మంది ప్రాణాలు నిలబెడదాం అనే దృఢ సంకల్పంతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఇది 2వసారి నేను ఇక్కడ రావడం. కోవిడ్లో ఒకసారి రావడం జరిగింది. నా ప్రియ మిత్రుడు డాక్టర్ వేణుగోపాల్, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్, వారు అసూలు బాశారు ఈ కోవిడ్ వలన. ఆయన స్మారక సూచకంగా ఆ రోజున మీరందరూ నిలబడి వారిని గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజున రక్తదానం చేశారు. అది ఒక గొప్ప అనుభూతి నాకు ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం. రాజశేఖర్ గారు, ఆదినారాయణ గారు, ఆల్ ది అదర్ పీపుల్. అంటే మీరు ఇప్పుడు ఈ శిబిరం ఆల్మోస్ట్ 7 years నుంచి చేస్తున్నారు అన్నారు. నేను ఒకసారి వచ్చాను దీనికి. ఇట్స్ రియల్లీ అ గ్రేట్ మూమెంట్. ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ సే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది పీపుల్ ఆఫ్ ది సిఐటియు ఆర్గనైజింగ్ దిస్.
నగరంలోని 25 పరీక్షా కేంద్రాల్లో రేపు జరగబోయే యూపీఎస్సీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ పరీక్షా కేంద్రంలో 11,112 మంది పరీక్షకు హాజరు కాబోతుందని, ఈ పరీక్ష ఉదయం 9:30 నుంచి 10:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలియజేశారు. సునీత విలియమ్స్ ఈ నెల 22న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకు రానున్నట్లు నాసా వెల్లడించింది. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఈ నెల 5న బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ఐఎస్ఎస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. వారు ఐఎస్ఎస్ నుంచి భూమిపైకి రావడానికి దాదాపు 6 గంటలు పట్టొచ్చని, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఉటా, న్యూ మెక్సికో లేదా ఇతర బ్యాకప్ స్థానాల్లో ఓ చోట ల్యాండ్ అవుతారని నాసా పేర్కొంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. యూపీఎస్సీ నేతృత్వంలోని రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు 30 నిమిషాల ముందే సెంటర్లను మూసివేస్తారు. ఆ తర్వాత పర్మిషన్ ఉండదు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో ఐడి కార్డు తీసుకువెళ్లాలి. రాష్ట్రంలో గతేడాది ప్రసూతి మరణాలు తగ్గినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. 2022-23లో 340 మరణాలు నమోదు కాగా 2023-24లో 260కి తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ ప్రసూతి మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో టీజీ 3వ స్థానంలో ఉంది. ప్రసూతి మరణాలు అత్యధిక శాతం ప్రశ్నించిన వారంలోపై జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గుండె సమస్యలు, ఊబకాయం, రక్తస్రావం, అబార్షన్ వంటివి కారణాలుగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 19 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఏడీబీ, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఎన్ఆర్ఎంఎల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాద్, వీకేబీ, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల్ జిల్లాలో మోస్తరు వానలు కురుస్తాయంది. ఉరుములు, మెరుపులతో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. T20 WCలో ఇవాళ భారత్ కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ శర్మ సూపర్ 8కి చేరడంతో నేటి మ్యాచ్ నామమాత్రంగా ఉండనుంది. దీంతో ఇప్పటి వరకు అవకాశం దక్కని శాంసన్, యశస్వి, చాహల్, కుల్దీప్ ను ఆడించవచ్చు. ఇందులోనూ గెలిచి అజేయంగా నిలవాలని టీమిండియా ఆరాటపడుతుంది. ఫ్లోరిడాలో జరిగే ఈ మ్యాచ్ ను రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ హాట్‌స్టార్లో ప్రత్యేక ప్రసారం వీక్షించవచ్చు. ఉచిత బస్ సౌకర్యంతో బాలికలు స్కూలుకు వెళ్తుండడం ఆనందాన్ని కలిగిస్తుందని సీఎం రేవంత్ చేసిన ట్వీట్ పై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ద్వారానే బాలికల పాఠశాలకు వెళ్తున్నట్లు సీఎం గొప్పలు చెప్పడం హాస్యాస్పదం. విద్యార్థులకు ఫ్రీ జర్నీ బీఆర్ఎస్ హయాం నుంచి అమల్లో ఉంది. గత ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ నేతలు తమ ఖాతాలో వేసుకోవడం శోచనీయమని ట్వీట్ చేశారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతిలోని వేమూరు గ్రామంలో ఘనంగా శ్రీ శ్రీ మాతమ్మ తల్లి జాతర. స్టీల్ ప్లాంట్ రక్షణపై రక్తదానం చేద్దాం. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు నగరం డాక్టర్ అంబేద్కర్ కళాక్షేత్రంలో 7వసారి రక్తదాన శిబిరం ఏర్పాటు. రేపు జరగబోయే యూపీఎస్సీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. కలెక్టర్ ఢిల్లీరావు. ఈ నెల 22న భూమి మీదకు సునీత విలియమ్స్. రేపే సివిల్స్ ప్రిలిమ్స్. తెలంగాణలో తగ్గిన ప్రసూతి మరణాలు. 5 రోజులు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. నేడు నామమాత్రపు మ్యాచ్ T20 వరల్డ్ కప్ లో ఇవాళ భారత్ కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్. బీఆర్ఎస్ హయాం నుంచే విద్యార్థులకు ఫ్రీ జర్నీ. హరీష్ రావు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.